హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ. ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగి మాల్ట్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనిలో ఎక్కువగా మనకి కాల్షియం, ఐరన్ అండ్ ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా మనకి డాక్టర్స్ అనేవాళ్ళు రాగి మాల్ట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో మా ఇంట్లో ఇద్దరం ఉంటాం కాబట్టి నేను 3 స్పూన్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ని తీసుకున్నాను ఒక బౌల్లోకి. ఆ బౌల్లోని వాటర్ యాడ్ చేసుకుంటూ రాగి ఫ్లోర్లో లంప్స్ లేకుండా బాగా వీడియోలో చూపిన విధంగా చాలా పల్చగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న ఈ రాగి ఫ్లోర్ని ఒక పక్కకు ఉంచుకోవాలి. ఉంచుకున్నాక మనం స్టవ్ను వెలిగించి ఒక బాండీలో వాటర్ తీసుకొని ఆ స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టాక వాటర్ కాగాక మనకి వాటర్ నుంచి బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని అది పూర్తిగా కరిగాక మనము ముందుగా కలిపి పెట్టుకుని ఉన్న రాగి ఫ్లోర్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండటం వలన అది అడుగున అంటుకోకుండా ముద్దలు అవ్వకుండా బాగా లూజ్గా మనకి తాగడానికి వీలుగా ఉండే విధంగా వస్తుంది. అలా కలుపుకొని ఒక థిక్గా ఒక లేయర్ ఫామ్ అయ్యే విధంగా అలాగా సిమ్లో స్టవ్ మీద ఉంచుకోవాలి రాగి మాల్ట్ని. ఉంచుకున్నాక మనము ఒక బౌల్లో ఈ రాగి మాల్ట్ని మనము మిల్క్తో కానీ లేదంటే పెరుగుతో కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగులో నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 3 స్పూన్స్ ఆఫ్ పెరుగుని యాడ్ చేశాను. ఈ పెరుగులో కూడా వాటర్ యాడ్ చేసి వితౌట్ లంప్స్ లేకుండా చాలా లూజ్గా కలుపుకున్నాను. లూజ్గా కలుపుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్న రాగి మాల్ట్ అన్నమాట దీంట్లోని మిక్స్ చేసి బాగా కలుపుకున్నాను. దట్స్ ఇట్. If you like my video, please like, share, subscribe to my channel and thank you. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ టేస్టీ రాగి మాల్ట్ని మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.